Welcome to Competitive Exams Corner. Welcome to the current affairs episode on 19th June 2021. అండ్ ఇందులో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నవి ద హిందూ న్యూస్ పేపర్, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అండ్ ఆల్ ఇండియా రేడియో నుంచి సేకరించడం జరిగింది. అండ్ కరెంట్ అఫైర్స్కి వెళ్ళడానికి ముందు హియర్ ఈస్ ద కోట్ ఆఫ్ ది డే. యువర్ లైఫ్ ఈజ్ యాజ్ గుడ్ యాజ్ యువర్ మైండ్ సెట్. మైండ్ సెట్ అన్నది చాలా చాలా ముఖ్యమైనది. అండ్ దీని గురించే అండ్ వివిధ మతాల్లో ఒక భగవంతుడు వాటికి సంబంధించిన విషయాలు కూడా పూర్వీకులు మనకు ఇవ్వడం జరిగింది. సో ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ సెట్ అండి. మైండ్ సెట్ మార్చుకుంటే ఎవ్రీథింగ్ విల్ బికమ్ నార్మల్. అండ్ మీకు ఏదైనా సరే ఒక కష్టం వచ్చింది అంటే మీ మైండ్ సెట్ని, అంటే ఆ కష్టాన్ని చూసే విధాన్ని మీరు కొంచెం మార్చుకుంటే ఖచ్చితంగా ఆ కష్టం ఎలా తొలగిపోతుందో దానికి సంబంధించిన సూచన, దానికి సంబంధించిన సొల్యూషన్ మీకే అర్థమవుతుంది. సో చేంజ్ యువర్ మైండ్ సెట్, చేంజ్ యువర్ లైఫ్. And let us move to the first important current affair on this day. India, 3 European Union nations begin naval exercise. So the Made in India Navy and European Union Naval Force, so దీని పేరు EUNAVFOR. EUNAVFOR exercise began in the Gulf of Aden on Friday. So 5 warships from 4 navies are participating in the 2-day exercise. So INS Trikand is participating in the exercise along with Italy's ITS Carabinieri, the Spanish navies ESPS Navarra and the FS Tonnerre and FS Scoff of France. So మనకి ఇక్కడ ఫ్రాన్స్ కానీ, ఇటలీ మరియు స్పానిష్ అండ్ ఇండియా, ఈ 4 దేశాలు కలిసి ఒక నావల్ ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ దీనికి సంబంధించిన పేరు ఏంటంటే EUNAVFOR. సో యునాఫ్ ఫర్. సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఇది ఎక్కడ జరుగుతోంది? గల్ఫ్ ఆఫ్ అడెన్. ఇది ఎన్ని రోజులు జరుగుతుంది? 2 రోజుల పాటు ఉండబోతోంది. అండ్ ఇండియా తరపున ఈ నావల్ ఎక్సర్సైజ్లో INS త్రికంద్ పార్టిసిపేట్ చేస్తుంది. ఇది మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్, కెవిన్ ఒబ్రైన్ ఎండ్స్ ODI కెరియర్. ఐర్లాండ్ క్రికెట్లో ఒక సభ్యుడైన ఆయన పేరు కెవిన్ ఒబ్రైన్. ఆయన ఐర్లాండ్ క్రికెట్ జట్టు ఆటగాడు, ఆల్రౌండర్. ఆయన రిటైర్ అయిపోయారు అనమాట క్రికెట్ నుంచి. whose 50-ball century against England in a 2011 World Cup match remains the fastest in the tournament's history, has quits one-day internationals cricket, Ireland said on Friday. అయితే 2011 వరల్డ్ కప్లో ఆయన 50 బంతుల్లోనే ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు మీద సెంచరీని పూర్తి చేశారు. సో అది ఎంటైర్ క్రికెట్ హిస్టరీలోనే, అంటే ఎంటైర్ మనకు ఈ ICC క్రికెట్ వరల్డ్ కప్ హిస్టరీలోనే సో చాలా ఫాస్టెస్ట్ సెంచరీగా అది ఇప్పటికీ ఆ రికార్డ్ అలాగే పదిలంగానే ఉంది. అండ్ ఆ వ్యక్తి ఇక మీద క్రికెట్ ఆడట్లేదు. సో హీ హ్యాస్ రిటైర్డ్ ఫ్రమ్ ద క్రికెట్ అనమాట. సో ఇది సెకండ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. అండ్ లెట్ us move to the next important current affair. Government aims to reduce road accident deaths by 50% by 2024. సో 2024 కంతా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రోడ్ యాక్సిడెంట్స్ని 50% పాటు రెడ్యూస్ చేయాలి అనే ఆలోచనలో ఉంది. ఈ విషయాన్ని నితిన్ గడ్కరీ గారు ఆయన అనౌన్స్ చేశారనమాట. అయితే ఈ న్యూస్ మనకు ఇంపార్టెంట్ కానప్పటికీ, అయితే ఇది మనకు ఒక గేమ్ అయినప్పటికీ దీనిలో మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇలాంటి వార్తల్లో సో 2024కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2024కు ఒకవేళ అది రోడ్ యాక్సిడెంట్స్ని 50% రెడ్యూస్ చేయాలనుకుంటుంది కదా. సో దానికి ఎటువంటి ప్రణాళిక వేసుకుంటోంది అనేది చాలా చాలా కీలకం. ఇక్కడ ఫస్ట్ పేరు చూడండి, అడ్రసింగ్ వర్చువల్ సెషన్ ఆన్ రోల్ ఆఫ్ కార్పొరేట్స్ ఇన్ అరెస్టింగ్ రోడ్ ఫెటలిటీస్ ఆర్గనైజ్డ్ బై FICCI. Mr. Gadkari congratulated FICCI on announcement of
Road Safety Consortium, a SAFER, and release of a white paper on road safety for the corporate world. సో ఈ FICCI వాళ్ళు రోడ్ సేఫ్టీకి ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి ఆ FICCI వాళ్ళని ఆయన అభినందించడం జరిగింది. సెకండ్ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ద మినిస్టర్ emphasized the need for identification of black spot in every state, district and city. He said that the World Bank and ADB have already sanctioned a scheme by which the government is allocating 14,000 crore rupees for states. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 14,000 కోట్లు మేము వెచ్చిచెబుతున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే ప్రతి సిటీలో, ప్రతి డిస్టిక్లో, ప్రతి స్టేట్లో కొన్ని బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. బ్లాక్ స్పాట్స్ అంటే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరుగుతున్న ప్రదేశాలు అనమాట. అలాంటి స్పాట్స్ని ఐడెంటిఫై చేసి, సో ఆ స్పాట్స్ని కేంద్రం చేసుకొని వాళ్ళు ఒక ప్లాన్ని అమలు చేయబోతున్నారనమాట. సో NHAI అంటే నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ టు రిమూవ్ బ్లాక్ స్పాట్స్. సో బ్లాక్ స్పాట్స్ని పూర్తిగా రిమూవ్ చేయడం అంటే అక్కడ యాక్సిడెంట్స్ కాకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఈ 2024 ప్లాన్లో ఒక భాగం. సో ఇది మనకు ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. సో లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. ఇండియా భూటాన్ Inc. Memorandum of Understanding for Developing Cooperation between two countries in area of ఎన్విరాన్మెంట్. సో ఎన్విరాన్మెంట్ అనే ఒక సెగ్మెంట్లో ఇండియా మరియు భూటాన్ కంట్రీస్ ఒక మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని కుదుర్చుకున్నాయి. ఫస్ట్ పాయింట్ చూడండి, ద MOU విల్ ఓపెన్ new vistas of bilateral cooperation in the area of climate change and the waste management. సో వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకు ఈ చెత్తని రీసైకిల్ చేయగలగటం. సో దాన్ని మనము వేస్ట్ మేనేజ్మెంట్ అని పిలుస్తాం. సో ఆ ఏరియాలో నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ విషయంలో, ఈ రెండు విషయాల్లో ఒక బైలేటరల్ కోఆపరేషన్ అంటే ఇండియాకి ఏదైనా ఇబ్బంది వచ్చినా భూటాన్ సహాయం చేస్తుంది, భూటాన్కి ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇండియా సహాయం చేస్తుంది. సో దట్ ఇస్ కాల్డ్ ద బైలేటరల్ కోఆపరేషన్, మిత్రబంధం. సో ఈ విషయం మీద ఒక MOU అనేది వాళ్ళు కుదుర్చుకున్నారు. సెకండ్ పాయింట్, ద MOU ఈజ్ అ ప్లాట్ఫామ్ టు ఫర్దర్ ఎన్హాన్స్ ఇండియా అండ్ భూటనీస్ పార్ట్నర్షిప్ అండ్ సపోర్ట్ ఎక్స్చేంజ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇన్ ఏరియాస్ లైక్ ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, వేస్ట్ మేనేజ్మెంట్, కెమికల్ మేనేజ్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ 4 ఏరియాస్ మీద వాళ్ళ MOU అన్నది ఫోకస్ అయ్యి ఉంది. సో ఫస్ట్ ఏరియా ప్రివెన్షన్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్, సెకండ్ ఏరియా వేస్ట్ మేనేజ్మెంట్, థర్డ్ ఏరియా కెమికల్ మేనేజ్మెంట్ అండ్ ద ఫోర్త్ ఏరియా ఈజ్ అ క్లైమేట్ చేంజ్. ఈ 4 ఏరియాస్ మీద MOU అనేది బేస్ అయ్యింది. అండ్ లాస్ట్ పాయింట్ చూడండి, ద MOU విల్ ఆల్సో స్ట్రెంగ్థెన్ ద టెక్నాలజికల్, సైంటిఫిక్ అండ్ మేనేజ్మెంట్ కేపబిలిటీస్ and expand the areas of cooperation in the field of environment to promote a mutually beneficial partnership between the two countries. సో ఎన్విరాన్మెంట్ ఫీల్డ్లో 2 దేశాలు సహకరించుకునే విధంగా ఈ MOU అనేది ఉండబోతుంది అనమాట. సో ఇది మనకు ఇంపార్టెంట్ పాయింట్ అండి. అండ్ ఇంతటితో ఈరోజు కరెంట్ అఫైర్స్ పూర్తయ్యాయి. సో పెద్దగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ లేనప్పటికీ, సో ఈరోజు నేను చెప్పిన ఈ కరెంట్ అఫైర్స్ మాత్రం మీరు కాస్త శ్రద్ధగా ఎక్కడన్నా నోట్ చేసుకోండి. సో ఇది మీకు చాలా యూజ్ అయ్యే అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. స్టే హోమ్, స్టే సేఫ్.